అమరావతి రాజధానిగా ధృవీకరించలేదు, ఎందుకంటే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని మీద హక్కు కోల్పోతుందని, అందుకని ఆగారు. అది ఉన్నది మనకి ఇప్పటికే హైదరాబాద్ రాజధాని, తెలియకపోతే ఎత్తుక్కోండి అని చెప్పాను నేను. ఫైనల్గా ఇవాళ ఏంటి, రాజధాని లేని రాష్ట్రం క్లియర్ చేసేసారు అక్కడ, హైదరాబాద్తో మనకు సంబంధం లేదనేసి. హైదరాబాద్ తెలంగాణ రాజధాని అని విభజన చట్టంలో ఉంది 10 ఏళ్ల తర్వాత, అది మళ్ళీ మార్చాల. ఇవాళ మన రాజధాని ఏది, ఇవాళకి మనం డిసైడ్ చేసుకోవాలా. బెజవాడ గుంటూరు అని కలిపి పెడదామా లేదా, పెడుతున్నామా లేదా, ఏమన్నా చెప్తున్నారా? రోజు అమరావతి రాజధాని ఎక్కడా, స్టిల్ నో ప్రజలు మోసం చేయడమే. ఇవాళ నిజమైన రాజధాని లేని రాష్ట్రం మనం. రాజధాని ఎక్కడా, బెజవాడ, గుంటూరా, వెలగపూడ, ఉండవల్లా, ఉలవపాడ, ఏంది అది రాజధాని? ఎవడన్నా చెప్తున్నాడు, ఎవరన్నా మాట్లాడుతున్నారా? మరి కేంద్రం కూడా ఏది చూసి రాజధాని వాళ్ళు ఏం అడగరు, వాళ్ళకేం సంబంధం? కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వు ఏది ఎత్తా అడిగి పంపిస్తారు. ఇప్పుడు మీరు ఏదైనా ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకున్నారు, లేకపోతే ఏదైనా ఫైల్ పంపించారు, మీరు ఏ అడ్రస్ ఇస్తే అడ్రస్ పంపిస్తారు, కానీ నువ్వు ఈ ఇంట్లో ఉంటేనే నేను చేస్తానని చెప్తుందా ఏంటి ఎవరన్నా? అంటే రాజధాని కోసం ప్రత్యేకంగా నిధులు ఇస్తున్నారు కదా, రాజధాని అభివృద్ధి కోసం, అది అమరావతి రాజధాని అని చూసిస్తున్నారా కేంద్రం? అది వీళ్ళు ఎక్కడికి పెట్టుకోవాలని వీళ్ళు ఇష్టం. అప్పుడు జగన్ ఉన్నప్పుడు కూడా ఇచ్చారు, అది వైజాగ్ పెట్టుకున్నాడు అతను. అది రాజధాని ఈ ఊరికని ఈరాడు. ముందు మనం చట్టబద్ధం చెప్పి నేను చెప్పడం కాదు కదా, వీళ్ళే చెప్పారు కదా చట్టబద్ధత చేయాలని అడుగుతున్నారు అమరావతి రైతులని. చట్టబద్ధత ఏమైనా చేశారా? స్టిల్ నౌ పోనీ అమరావతి రాజధాని విజయవాడ గుంటూరు ఇవన్నీ కలిపితే ఏమన్నా చేశారా? గెజెట్ మున్సిపాలిటీ రద్దు చేశారా?